మనం ముందుగా వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుని పూజిస్తాం కదా, అన్ని కోరికలు స్వామి తీరుస్తాడు అని చెప్పవు. తీర్చే స్వామి అని చెప్పక్క. ఇలా ఎందుకు, ఏది మంచిది ఏది చెడు నాకు అర్థం అవట్లేదు చెప్పక్క. లత, తమ్ముడు నీవు మంచి ప్రశ్నలు అడిగావు. నాకు తెలిసినవి చెబుతాను విను. శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారం. మానవుడిగా దశరథుని కౌశల్య మాతకు ముద్దు బిడ్డగా మానవుడిగా పుట్టి తల్లిదండ్రి మాట జవదాటకుండా అన్నదమ్ములంటే చాలా ప్రేమ, అనురాగం, ఒకే మాట ఒకే బాణం, ఒకటే భార్య, అందరితో ఆదర్శంగా ఉంటూ స్వామికి తగినట్టు ఇల్లాలి సీతామాత. శ్రీరాముని భార్య అయి అడవుల్లో చాలా కష్టాలు పడి మహాస్వాతి మానవులు సుఖమైన కష్టమైన శ్రీరాముల్లా సీతామాతలా ఉండాలనుకుంటారు. ఘనంగా శ్రీరామను జరుపుతారు. స్వామి కష్టాలు పడ్డాడని నాలుగు రోజు కొత్తగా పనులు వద్దులే అనుకుంటారు. తమ్ముడు కృష్ణ పరమాత్మ అయిన ఇద్దరు తల్లులు దేవకి యశోద, ముద్దుల కృష్ణయ్య అల్లరి పనులు వెన్న దొంగ, పిల్లలతో పురిగిళ్ళల్లో పాలు వెన్న దొంగలించి పిల్లలకు పెట్టి తను తినేవాళ్ళు. కృష్ణయ్య అల్లరి చూడమ్మా అంటే యశోద కోపంతో పలకొద్దు తల్లిని నవ్వించి వింత వింత పనులు చేస్తూ ఒకరోజు అన్న బలరాముడి తమ్ముడు